కదా. మన కుటుంబమే ఒక చిన్న సంఘము. ఈ సంఘము ఏ రీతిగా ఉండాలన్నది ఈరోజు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనేను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యెహోషువ వాగ్దాన దేశంలోనికి ఈ ప్రజలందరినీ నడిపించేసి ఎవరి స్వాస్థ్యాలు వారికి ఇచ్చేసి ఎవరి గోత్రాల ప్రకారం దేవుడు ఎవరెవరికైతే ఏమేమి ఇవ్వాలన్నాడో, ఏ స్థలాల్లో వారు నివసించాలన్నారో, ఎవరి బాధ్యతలు ఏంటో అవన్నీ అప్పచెప్పేసి 23వ అధ్యాయము 24వ అధ్యాయం ఏంటంటే యెహోషువ మరణ పడక మీద నుంచి మాట్లాడిన చివరి మాటలు అన్నమాట. ఏంటండి? యెహోషువ మరణ పడక మీద నుంచి మాట్లాడిన చివరి మాటలు. ఆయన ఏం చెప్తున్నాడు? ఇదిగోండి, మరి అందరినీ పిలిపించేసి ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. 23వ అధ్యాయంలో చక్కగా అందరినీ షెకెమైన స్థలానికి మొత్తం అందరినీ పిలిపించేసి ఆయన మొత్తం ఇశ్రాయేలీయుల చరిత్ర అంతా చెప్పుకుంటూ వచ్చాడు. మీరు ఏ రీతిగా ఐగుప్తు దేశంలోనికి చెరగా కొనిపోబడ్డారో, అక్కడ ఎన్ని బాధలు పడ్డారో, ఇవన్నీ దేవుడు ఏ రీతిగా చూశాడో, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, మీ మూలుగులు విన్నాడు, మీ మొరలయందు ఆయన లక్ష్యం ఉంచాడు గనుక మీరేం చేయాలి? మీరు దేవుణ్ణి సేవించడం నేర్చుకోండి, దేవునితో ఉండడం నేర్చుకోండి. మీకు కలిగిన శ్రమలన్నిట్లో, మీ శత్రు పోరాటాలన్నిట్లో దేవుడు మీకు సహాయం చేశాడు. యోర్దాను నది అవతల వరకు మిమ్మల్ని నడిపించాడు. మీ శత్రువులైన ఐగుప్తీయులను ఎర్ర సముద్రంలో కలిపేశాడు. తర్వాత ఏమో ఇంకా చాలా రకాలైన ప్లేగ్స్ ఆయన చేశాడు కదా, చాలా రకాలైన అద్భుతాలు చేసి మరి మిమ్మల్ని ఐగుప్తు రాజు హృదయాన్ని కఠినపరుచుకొనినాను. తర్వాత ఆయన మిమ్మల్ని నిచ్చినట్టుగా నేను చేశాను. అరణ్యంలో మీకు తోడుగా ఉన్నాను, బండ నుండి నీళ్ళు ఇచ్చాను, ఆకాశం నుండి మన్నాను కురిపించి దేవుడు ఇన్ని అద్భుతములు చేసి మీ కొరకు విశ్వసించని తరమంతా అక్కడే వాగ్దాన దేశం బయటే తరించిపోయారు. తర్వాత విశ్వసించిన తరం వారందరూ యెహోషువతో కనాను దేశంలోనికి, పాలుతేను ప్రవహించు వాగ్దాన దేశంలోనికి వచ్చేసి యెహోషువ ద్వారా, కాలేబు ద్వారా వీళ్ళందరూ వీరి నాయకత్వంలో వచ్చిన ఈ ప్రజలందరితో యెహోషువ మాట్లాడుతున్నాడు. దేవుడు పైన 23, 24 యొక్క సందర్భము, దాని హిస్టరీ చెప్తున్నాను. అయితే దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడో ఇవన్నీ మీరు చూశారు. కాబట్టి ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి. మీరు కూడా అనేక సార్లు దేవునికి వ్యతిరేకంగా పనిచేశారు. మీ శత్రు దేవతలను మీరు పూజించారు, అమోరీయుల దేవతలను పూజించారు అని చెప్తున్నారు కదా అక్కడ. యెబూసీయుల దేవతలను మీరు పూజించారు. కాబట్టి ఇంకా మీరు ఎవరిని కోరుకోవాలనుకుంటున్నారో, ఎవరిని పూజించాలనుకుంటున్నారో, ఎవరిని సేవించాలనుకుంటున్నారో మీరే కోరుకోండి. ఈ దేవతలు ఎవ్వరూ మిమ్మల్ని బయటికి తీసుకురాలేదు, కానీ ఈ సజీవుడైన ఈ యెహోవాయే కదా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి మీరు ఎవరిని సేవించాలో అనుకుంటున్నారో సేవించండి. నాయకుడిగా, దేవునికి లోబడిన సేవకునిగా నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించెదము అని చెప్తున్నాడు అనమాట భక్తుడు, యెహోషువ భక్తుడు. అప్పుడు చెప్పాడనమాట. ఆయన చెప్తూ 24వ అధ్యాయం కిందకు వస్తే వారు చాలాసార్లు అడుగుతాడు, మీరు ఎవరిని కోరుకోవాలనుకుంటున్నారు కోరుకోండి అంటే, ఈ ఇశ్రాయేలీయుల ప్రజలందరూ ఇక్కడున్న ఈ తరము యెహోషువ మాటలన్నీ విన్న వాళ్ళందరూ మేము మాట తప్పకుండా మేము మాత్రం యెహోవానే సేవించదమని చెప్తున్నాడు. చూడండి 24:19లో ఆయన వీళ్ళందరూ అన్నారు, ఇశ్రాయేలీయులు అందరూ అన్నారు కదా, మేము దేవుణ్ణి సేవించేస్తాము, దేవుణ్ణి యెహోవానే సేవిస్తామంటే ఆయన చెప్తున్నాడు. చూడండి 18వ వచనంలో చూడండి. యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని త్రోసివేసిన వాడు, యెహోవానే సేవించెదము, ఆయనే మా దేవుడని ప్రజలు ప్రత్యుత్తరం ఇచ్చారు. అప్పుడు యెహోషువ చెప్తున్నాడు. చూడండి, అందుకు యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని వాడు, మీరు ఆయనను సేవింపలేరు అన్నాడు. అప్పుడు మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడై మీ మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మును క్షీణింపజేయననగా జనులు అట్లు కాదు, మేము
దేవుడు చెప్తున్నాడు అనమాట, మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాడు ఇక్కడ యెహోషువ ఏమనంటే, మీ వల్ల కాదు, మీరు మళ్ళా అమోరీయుల దేవతలను వాళ్ళని వీళ్ళని పూజిస్తారు, దేవుడేమో రోషం కలిగిన దేవుడు, మీ హృదయాలలో దేవునికి తప్ప మరి వేరే వేరే దేవుళ్ళకు అమోరీయుల దేవతలకు మీరు స్థానం ఇచ్చేశారంటే అట్లా కాదయ్యా, ఈసారికి మాత్రం మేము అలా చెయ్యం, మేము ఇంకా యెహోవానే సేవిస్తాము అని వాళ్ళు చెప్తున్నారు. చూడండి 21వ వచనంలో, జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు ధైర్యంగా ఏం చెప్పారు, మేమే సాక్షులమని చెప్పిరి కదా. అలాగా వాళ్ళు ప్రజలను ఒప్పింపజేస్తున్నాడు. ఎవరు? యెహోషువ. మీరు చేయలేరు అంటే, లేదు మేము చేయగలము, మేము ఈ దేవుణ్ణి సజీవుడైనా ఈ దేవుణ్ణే మేము పూజిస్తాము, ఈ దేవుణ్ణే మేము సేవిస్తాము, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మేము విడిచి వెనుకకు వెళ్ళము అని వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు యెహోషువ అన్నాడు కదా, మీరు ఈ మాటలన్నీ చెప్తున్నారు, బాగానే ఉంది, మీ మాటలకు మీరే సాక్షులు అని చెప్తున్నారు అనమాట. ఎవరు సాక్షులు? మీ మాటలకు మీరే సాక్షులు అంటే, అవును మేమే సాక్షులు మా మాటలకని వాళ్ళే చెప్పారు. మళ్ళా రెండోసారి మళ్ళా చెప్పిస్తున్నాడు చూడండి. అట్లు యెహోషువ ఆ దినమున 24వ అధ్యాయము యెహోషువ గ్రంథము 25వ వచనం చదువుతున్నాను. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధించి నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షం కింద దానిని నిలువబెట్టి. సింధూర వృక్షం గుర్తుందండి? ఎవరెవరు కూర్చున్నారా సింధూర వృక్షం కింద? ఏలియా, ఇంకా తర్వాత యాకోబు కూడా ఆ సింధూర వృక్షం కిందే సేద తీరటం మనము చూస్తాం. పితరులు ఉండిన చోటనే వీరిని కూడా తీసుకువచ్చి ఆ సింధూర వృక్షం కింద ఒక పెద్ద రాయిని నిలవబెట్టి యెహోషువ చెప్తున్నాడు అనమాట, ఇదిగో మీరు మాట్లాడిన మాటలన్నిటికీ ఈ రాయే ఒక నిబంధనగా ఉంటుంది, దీనికి సూచన అదే అని చెప్పి ఈ విషయాలన్నిటినీ మళ్ళీ ఆయన ఏం చేశాడు, తన గ్రంథంలో రాయించి చూడండి ఆ రాతిని నిలవబెట్టి అక్కడ తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలో దానిని సింధూర వృక్షం కింద దాన్ని నిలవపెట్టాడు. జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన ఈ మాటలన్నీ ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా నుండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్ళనంపెను. చూసారా? అది ఆ తర్వాత యెహోషువ మరణించడం మనం చూస్తాం. చెప్తున్నాడు అనమాట, మీరు జాగ్రత్తగా ఉండండి, నేను ఇక్కడ రాయిని నిలబెట్టాను, ఇది మాట్లాడని రాయి, చెవులు వెళ్ళలేని రాయి అనుకోకండి, మీరు చెప్పిన మాటలన్నీ ఈ రాయికి ఎక్కడైనా రాయి వింటదండి? రాళ్ళు వింటున్నాయో మాటలు, కానీ దేవుని మందిరంలో నిలబెట్టిన ఆ రాయిని సాక్షిగా నిలబెట్టి ఆయన ఏమంటున్నాడు, ఈ రాయి వింటుంది ఈ మాటలన్నీ, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అంటే అక్కడ రాయి ప్రాముఖ్యం కాదు, కానీ దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు, నీ హృదయాన్ని నా హృదయాన్ని ఆయన పరిశీలిస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు అన్నది ప్రాముఖ్యం కాదు. నీవు దేవుని మందిరంలో నీవు చేసుకున్న ఆ వాగ్దానం ఉందే, ఆ ప్రమాణం ఉందే, నీవు దేవునితో మాట్లాడే మాటలు ఉంటాయే అవి ప్రాముఖ్యము. వాటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకసారి నిర్ణయించేసుకొని వెనక్కి వెళ్ళిపోయి న్యూ ఇయర్కి అందరూ చక్కగా చిట్టా రాసేసుకుంటారు కదా, ఇలా చిట్టా రాసేసుకుని ఫస్ట్ డే జనవరి 1 బాగానే ఉంటుంది, జనవరి 2 బాగానే ఉంటుంది, జనవరి 10 బాగానే ఉంటుంది, జాయిగా కింద దిగుతుంది. ఫిబ్రవరి 1 వచ్చేసరికి మొత్తం ఈ పేపరే చిరిగిపోయి ఎటు వెళ్ళిపోద్ది ఈ పేపర్. విలువలేని లేకపోతే పేలవమైన వాగ్దానాలు మనం చేసుకోకూడదు. దేవుని కొరకు నిర్ణయించుకున్నామంటే దాని మీద నిలబడిపోవాలి. మన పితరుల దగ్గర నుంచి వచ్చిన ప్రాబ్లమే అది. ఏంటి? వారు నిలబడతామంటారు, నిలబడలేకపోతారు. ఆ దేవుడు వారితో సజీవంగా ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడే ఆ పరిస్థితి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మరి? అన్నీ తెలుసు, చూచి నమ్మిన తరంలో ఉన్నాం మనం. ఎందుకు? ఆయన మరణించడం, తిరిగి లేవడం, పునరుద్ధానుడై మన కొరకు ఆయన ఎదురు చూచుచు పైన మన కొరకు ఆయన స్థలం సిద్ధపరచుచున్నాడు. ఇవన్నీ చూచిన మనము ఇంకా ఎక్కువ నమ్మకంగా ఆయన కొరకు జీవించగలగాలి. మరి ఈ దేవుని సంఘంలో గడిచిన వారం చూసాం కదా, సంఘ బిడ్డలు అందరూ ఎలా ఉండాలి? 4 విషయాల్లో చాలా ఎడతెగక ఉండాలని చూసాం. ఏంటి? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండాలి. మరి ఇది చర్చిలోకి వచ్చి వారానికి ఒకసారి పర్ఫార్మెన్స్ ఇచ్చి వెళ్ళిపోతే అది ఎప్పటికీ అవ్వదండి
కదా. అందుకనే యెహోషువ కూడా ఒక మాట చెప్పి ఉండొచ్చు, నేనును నా సమాజం అంతయు యెహోవాను సేవించడం అనలా. ఆయన ఏమన్నాడు? నేనును నా ఇంటి వారును అన్నాడు. కుటుంబ ప్రార్థనలు చేసుకుంటున్నారా? కుటుంబ ప్రార్థనలు కుటుంబం అంతా కలిసి ఎవరైతే ఫ్యామిలీని రన్ చేస్తున్నారో ఫ్యామిలీ హెడ్స్ ఏం చేయాలంటే ఎప్పుడు ఇలాంటి ఒక రిక్వెస్ట్లది ఒక లిస్ట్ పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఈరోజు చూపిస్తుంది కాదు, పిల్లలతో సహా అందరికీ తెలుసు. నేను ఇలా ఒక లిస్ట్ తయారు చేస్తాను, ఇలా మీరు ఈ లిస్టులో నుంచి చూసుకుని ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలని నేను చెప్పానా? గుర్తుందా? చూపించానా? స్త్రీల సమాజంలో వారికి చూపించాను, చిన్నపిల్లలకి చూపించాను, సండే స్కూల్ పిల్లలకు కూడా చూపించాను. మీ రిక్వెస్ట్లన్నీ ఇలా రాసుకోవాలి, ఇలా ప్రేయర్ చేసుకోవాలి అని నేను వాళ్ళకి నేర్పించాను. ఈవెన్ యూత్ పిల్లలకు కూడా నేను చాలాసార్లు చెప్పున్నాను. ఒక ఫ్యామిలీ కల్చర్ని మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మన ఇల్లే మన మొదటి సంఘం. అర్థమైందండి? మన ఇల్లే మనకు మొదటి ఆది సంఘం. ఎందుకంటే అక్కడే ఎక్కువ సమయం మనం గడుపుతాం, అక్కడే అందరము కలిసి తింటాము, అక్కడే అందరము కలిసి సహవాసము చేస్తాము. కనుక ఈ సంఘం ఏం చేయాలి? దీనిని ఎక్సర్సైజ్ చేయాలి, దీన్ని ప్రాక్టీస్ చేయాలి. మరి ఏం ప్రాక్టీస్ చేస్తారు? ప్రవచించడం మానకూడదు. అక్కడ ఆయన అందరినీ ఏం చేశాడు? యెహోషువ భక్తుడు ఏం చేశాడు? అందరినీ ఆయన సమాజముగా కూడించి, మరి మనము కూడా కుటుంబాలుగా మనము కూడా అదే చేయాలి. కొర్నేలి భక్తుడు ఏం చేశాడండి? కొర్నేలి అనే ఒక భక్తుడు ఉండేను అని రాయబడింది కదా. అతను ఏం చేశాడు? అతని ఇంటి వారందరినీ, అతని కుటుంబీకులందరినీ, బంధుమిత్రులందరినీ, స్నేహితులందరినీ పిలిచి ఆయన ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాడు. మరి నోవహు ఏం చేశాడు? నోవహు కూడా తన కుటుంబం అందరినీ ఏకముగా కూడుకొని వారందరూ ఓడలోకి వెళ్ళారు, అక్కడ దేవుణ్ణి సేవించారు, దేవుని మాటకు లోబడ్డారు. నోవహు కుటుంబం అంతా కూడా దేవుని మాటకు లోబడ్డారు, దేవుని రక్షణను వారు పొందుకున్నారు. ఇంకా తర్వాత ఎవరున్నారు? ఆ రీతిగా రక్షింపబడిన కుటుంబాలు ఏమున్నాయండి చెప్పాలి? అబ్రహాము కుటుంబము, నోవహు కుటుంబం, యెహోషువ కుటుంబము, యాకోబు కుటుంబము. ఈ రీతిగా వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? దేవునిని సేవిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవునిని మహిమపరుస్తూ ఉన్నారు. మరి నీ కుటుంబము, నా కుటుంబము ఇది ప్రాక్టీస్ చేయటం నేర్చుకోవాలి. ఈ చిన్న సంఘాలు దేవుణ్ణి ఆరాధించడం, దేవుని మహిమపరచడం, దేవుణ్ణి ఘనపరచడం నేర్చుకుంటే ఆ రీతిగానే మనము సంఘంలోనికి వచ్చినప్పుడు అది మనము అలవాటు చేసుకుంటాం. ఏం అలవాటు చేసుకుంటాం? ప్రభువా, నన్ను ఈ గడిచిన వారమంతా మీరు ఈ రీతిగా కాపాడారే, ఈ రీతిగా నన్ను బలపరిచారు కదా ప్రభువా, నా కుటుంబంతో కలిసి నేను మీ సన్నిధానంలో కనబడే ధన్యతను నాకు ఇచ్చారని కుటుంబంగా వచ్చి మనం ఇక్కడ దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం మనం కల్టివేట్ చేసుకుంటాం. మరి కొన్ని వాక్య భాగాలు చూద్దాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 25-26 వచనాలు చూడండి. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనును. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించును, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. అదంట. ఏం చేయాలి? ఒక కుటుంబము ఎలా ఉండాలి? దేవునిని సేవించే కుటుంబంగా ఉండాలి. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉంటారు కదా, అనేక సార్లు ఆయన చెప్పారు, నేను ఇక్కడికి పంపబడింది దేవుని చిత్తాన్ని జరిగించడానికే కానీ మనుషులను నేను సంతోషపెట్టడానికి కాదు. ఆయన చిత్తము నెరవేర్చడమే నాకు అన్నపానములు. తండ్రి చిత్తమునకు లోబడి తండ్రికి లోబడిన కుటుంబముగా అతను యేసుక్రీస్తు ప్రభువారు మన ముందు మాదిరి ఉంచారు. మన ముందు అనేక మంది భక్తుల మాదిరిని మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కావచ్చు, అబ్రహాము కావచ్చు, యాకోబు కావచ్చు, ఇస్సాకు కావచ్చు, ఇంకా యెహోషువ కావచ్చు, ఇప్పుడు మనం ధ్యానించుకున్న యెహోషువ కావచ్చు, కొర్నేలి భక్తుడు కావచ్చు, మరి మార్తా మరియా లాజరు కావచ్చు. దేవుని పాదముల చెంత కూర్చొని వారు కుటుంబముగా ఆయన వాక్యమును వినటము నేర్చుకున్నారు కదా. జక్కయ్య కావచ్చు, తను కూడా తన ఇంటికి రక్షణ వచ్చిన తర్వాత తన కుటుంబంతో కలిసి అక్కడ సహవాసం చేయటం మనము చూసాం. మరి ఇంకా చూద్దాం. దేవుని వెతుకు వారు ఏం చేస్తారు? ఆయనను ఒక కుటుంబము దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవునిని సేవించాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? వారు కుటుంబంగా దేవునిని వారు వెతకడము మొదలు పెడతారు. వారు ఏం చేస్తారు? ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటారు, దేవునిని వెతకటము నేర్చుకుంటారు కదా. మత్తయి సువార్త 6:33-34లో ఏముందో తెలుసండి? ముందు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదుకుడి, అప్పుడు కుటుంబంగా మీకు కావాల్సినవన్నీ ఆయనకు తెలుసు, ఆయన ఇచ్చేస్తాడు. ఆయన తగిన కాలంలో ఆయన నిర్ణయ సమయంలో ఇచ్చేస్తాడు. మూడవ విషయం ఏంటంటే సామెతల గ్రంథం. ఇది చాలా ప్రాముఖ్యం అండి కుటుంబాలలో. ఇది మనం అలవాటు చేయాలి.
గారాబం ఎక్కువ కదా. మన ఇండియన్ గారాబాలు అయితే ఇంకా అసలు డైరెక్ట్ నాశనానికే నడిపిస్తాయి. 27వ అధ్యాయం 5వ వచనం చదివితే సరిపోతుందండి. లోపల ప్రేమించుట కంటే, అది చూసారా ఏంటంట, లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. కుటుంబంలో ఈ గద్దింపులు నేర్పించాలి పిల్లలకి కానీ, భార్య భర్తకు కానీ, భర్త భార్యకు కానీ. ఒక కుటుంబము ఒక దైవ పునాది మీద నిలబడాలి అంటే నేర్పించాలి, గద్దించాలి. వారిని ప్రేమిస్తేనే గద్దింపు వస్తుంది. తండ్రి, అందుకనే హెబ్రీలకు రాసిన పత్రికలో చాలా మంచి మాట ఉంటుంది. తండ్రి ఎవరిని ప్రేమిస్తాడో వారినే గద్దిస్తాడు. నువ్వు నీ బిడ్డలను ప్రేమిస్తే నువ్వేం చేయాలి? గద్దింపు వారికి నేర్పించాలి. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? వారున్న చెడు నడతలో నుంచి వాళ్ళు బయటకు వస్తారు. 5-6 వచనాల్లో ఉంటాయి చూడండి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మారుచితిరి. అది ఏంటంట చూసారా, ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని ఆయన ఏం చేస్తాడో? గద్దిస్తాడు. కుటుంబంలో కూడా ఈ గద్దింపులు నేర్పించాలి, లోబడే తత్వాన్ని నేర్పించాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అయితే సమయం లేదు కనుక మనం వచ్చే వారం వీటి మీద ధ్యానం చేద్దాం. ఒక దైవికమైన కుటుంబము, దేవుడు క్రీస్తు అనే బండ మీద మన కుటుంబాన్ని కట్టుకోవాలి అన్నప్పుడు ఈ విషయాలన్నిటినీ మనము జ్ఞాపకం చేసుకోవాలి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. సేవించడానికి లక్షణాలు ఏంటి? దేవునితో నిబంధన చేసుకోవాలి, మొదటిది మనం చూసాం. రెండవది దేవునికి సేవించాలి. మూడవది ఆయనను వెదకాలి. నాలుగవది ఆయనకు యథార్థంగా మనం జీవించాలంటే ముందు కుటుంబంలో మనమే గద్దింపులు నేర్పించాలి. ఆ గద్దింపు నేర్పించినప్పుడే బిడ్డలు ఏం చేస్తారు? ఓహో, నా తల్లిదండ్రులకు లోబడితేనే నేను దేవునికి లోబడగలను, దేవుడు నా తల్లిదండ్రులు నాకు భక్తిని నేర్పిస్తున్నారని వారి ఎదుట నిలబడతారు. అర్థమైందండి? ఆ తగ్గింపును, ఆ గద్దింపును మనము నేర్పించాలి. మరి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగా.